మేము ఈరోజు పిల్లల చేత ఒక మొక్కని నాటించామండి. అది ఏ మొక్క అంటే వేప మొక్క అన్నమాట. అక్కడ గుంట తవ్వించి దాంట్లోని మొక్క ఎలా వేయాలో చూపించాము. అది దానికి ఉండే విశేషాలండి, ఉపయోగాలేంటి అన్నీ కూడా పిల్లలకి చెప్పే ఉద్దేశంతో మేము కూడా చేసామండి. అది ఆ మొక్కని ఏ మొక్క వేసామంటే వేప చెట్టు మొక్క అన్నమాట. వేప చెట్టు జీవితకాలం ఎంత 20 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు ఉంటుందండి ఆ మొక్క. అది పొడవు 15 నుండి 30 మీటర్ల పొడవు పెరుగుతుందన్నమాట అది. అది ఎలా అంటే చుండ్రు సమస్యను కూడా పోగొడుతుంది. చుండ్రు ఉన్న వాళ్ళకి ఎక్కువగా షాంపూల్లోని చుండ్రు సమస్య ఉన్న వాళ్ళకి దాని మీద షాంపూ ప్యాకెట్‌లో కూడా వేసి చేస్తుంటారు కదండీ! తర్వాత వేప చెట్టు వల్ల ఏంటంటే మంచి గాలొస్తుంది. గాలి రావడం వల్ల అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా వేప చెట్టుని లక్ష్మీదేవి కింద, లక్ష్మీ సరస్వతి పార్వతీల కింద కూడా భావిస్తూ చేస్తూ ఉంటారనమాట. అయితే మరి వేపాకులుని ఎలా అంటే టూత్‌పేస్ట్‌లో నీమ్ పేస్ట్ అని, తర్వాత సబ్బుల్లో మార్గో సబ్బులని, ఇన్ని రకరకాలుగా దాన్ని ఉపయోగిస్తూ ఉండడం వల్ల వేప చెట్టుకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఏర్పడిందండి. తర్వాత ఇప్పుడు పంటలు పండిస్తున్నప్పుడు కూడా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పుడు వేపాకులు కూడా నూరి చక్కగా దాన్ని చేసేసి దాంట్లో వేస్తున్నారండి ప్రస్తుత పరిస్థితుల్లోని. అయితే మరి ఎవరికైనా అమ్మవారు కానీ ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళకి వేడి వేడి నీళ్ళలో ఆకులన్నీ వేసి స్నానం చేస్తే వాళ్ళకు ఉండే దురదలు మంటలు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. వేపాకు వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మేము చెప్పామండి. తెలుగు వారి దీపిక లైక్ చేయండి.